నమస్తే. నవలా శీర్షిక నవోదయం. రచన కలం పేరు అనురాధ, అసలు పేరు సుజల గంటి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, శ్రీసూర్యనారాయణ మేలుకో, హరిసూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ, ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ అంటూ సూర్యకిరణాల వర్ణాలు ఎన్ని రకాలో ప్రకృతిలోని పువ్వులతో పోల్చిన పోలిక ఒక మధురానుభూతినిస్తుంది. ఆ మేలుకొలుపు మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది కిరణ్మయికి. టెక్నాలజీ ఎంతో ముందుకు సాగుతున్నా పాత వాటిని వదలటానికి మనస్సు ఒప్పుకోదు. వీలున్నప్పుడల్లా రేడియో వింటుంది. ప్రతి శనివారం గుడికి వెళ్ళటం అలవాటు. సూర్యనారాయణుడి మేల్కొలుపుతో నిద్రలేచిన కిరణ్ పక్కన చూసింది. ఇంకా నిద్రపోతున్న భర్త కనబడ్డాడు. రిటైర్ అయ్యాక కాస్త లేటుగా లేవటం మొదలెట్టాడు. తొందరగా లేవచ్చు కదా అంటుంది కిరణ్. అబ్బా, చిన్నప్పటి నుండి పెందులాడే లేస్తున్నాను కదా, ఇప్పుడే కదా కాస్త నిద్రపోవటానికి సమయం దొరికింది. ఎప్పుడూ ఉరుకులు పరుగులే, అందుకే విశ్రాంత జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించదలుచుకున్నాను అంటాడు ప్రదీప్. అది జ్ఞాపకం వచ్చి నవ్వుకుంటూ మంచం దిగి బాత్రూంలోకి దూరింది. బ్రష్ చేసుకుని వంటింట్లోకి నడిచింది కాఫీ కలుపుకుందుకు. ఇద్దరూ చక్కగా బాల్కనీలో కూర్చుని పొద్దున్న వీచే చల్లగాలి ఆస్వాదిస్తూ కాఫీ తాగాలన్న కోరిక పెళ్లైన ఇన్నాళ్లలో తీరలేదు. ఇదివరలో ఆఫీస్కి పరుగులు, ఇప్పుడు పొద్దెక్కి నిద్రలేవటం లేదు. ప్రకృతిలోని అందాలు మనకు దేవుడిచ్చిన వరం, అది మనలోని అంతర్భాగం. పక్షుల కిలకిలా రావాలు ఒక చక్కని సంగీతం పెట్టున్న భావనను కలిగిస్తాయి. అలాగే ఉదయిస్తున్న సూర్యుడు కూడా. కాఫీ తాగుతూ ఇంటి ముందున్న తోటని చూస్తూ ఆలోచనలోకి జారిపోయింది కిరణ్. మనిషి జీవితం చాలా విచిత్రం. ఎప్పుడూ దేనికో దానికి తాపత్రయం. సముద్రంలో కెరటాలులాగా కోరికలు కూడా అలా పుట్టుకు వస్తూ ఉంటాయి. వాటికి ఆనకట్ట వేయాలంటే స్థితప్రజ్ఞత ఉండాలి. కిరణ్ స్నానం చేసేసరికి ప్రదీప్ లేచాడు. బ్రష్ చేసుకుని కిరణ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ శుభోదయం అన్నాడు నవ్వుతూ. శుభోదయం అంది తను కూడా నవ్వుతూ. పెళ్లైన కొత్తలోనే చెప్పింది, అవసరమైతే తప్ప ఇంట్లో ఆంగ్ల పదాలు వాడకూడదని. దానికి కోపంగా, నీకు ఇదెక్కడి తెలుగు పిచ్చి, ఇంటా బయట మాట్లాడి కొన్ని పదాలు అలవాటైపోయాయి, నాకు కష్టం అన్నాడు. అదేం కాదు, ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు. మన తెలుగు వాళ్ళకే ఈ తెగులు. మిగిలిన వాళ్ళు ఇద్దరు కనబడితే చక్కగా వాళ్ళ భాష మాట్లాడతారు. ఇదే మన తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు తెలుసా, మన పైన ఫ్లాట్లో ఉంటున్న అమ్మాయి వాళ్ళ పిల్లలతో హిందీలో మాట్లాడుతుంది. కొత్తల్లో వాళ్ళు హిందీ వాళ్ళు అనుకున్నాను, తర్వాత తెలిసింది వాళ్ళు తెలుగు వాళ్ళేనని. ఆ అమ్మాయి కలిసినప్పుడు అడిగాను, అదేమిటమ్మా తెలుగు ఎందుకు మాట్లాడవు అని. దానికి ఆ అమ్మాయి ఢిల్లీలో ఉన్నప్పుడు అలవాటైంది అంది. మరి మా పిన్ని వాళ్ళు 50 ఏళ్ళు, మేము 40 ఏళ్ళు అక్కడే ఉన్నాం. మా పిల్లలకు తెలుగు రాయటం చదవటం వచ్చు, ఇంట్లో కూడా తెలుగే మాట్లాడతాం అన్నాను. కక్కలేక మింగలేక నీ మాటలకు ఏడవలేక నవ్వేసి వెళ్ళిపోయింటుంది కదా అన్నాడు ప్రదీప్. వాదన ఇష్టలేక నవ్వుతూ, అవును కాఫీ తెస్తాను అంటూ వెళ్ళి అతడికి కాఫీ ఇస్తూ తను 2వ కప్పు తెచ్చుకుంది. ఇవాళ ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు ప్రదీప్. ఇవాళ ఆదివారం మాస్టారు, ఉద్యోగం మానేశాక వారాలు కూడా మర్చిపోయారా అంది నవ్వుతూ. కిరణ్మయి తండ్రి బలవంతం మీద ఇంజనీరింగ్ చదివింది, కానీ ఆమెకు తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించాలని కోరిక ఉండేది. అందరిలాగానే అతడికి తెలుగు చదివితే భవిష్యత్తు లేదన్న భావన. చదువగానే పెళ్లి చేసుకోవాలన్నది కూడా ఆయన ఇష్టమే. ఉద్యోగం చేయాలని ఉన్నా ఒప్పుకోలేదు. చాలామంది తండ్రుల్లాగానే పిల్లలకు ఏమీ తెలియదని తమ ఇష్టాలని పిల్లల మీద రుద్దే తల్లిదండ్రుల్లో అతడు ఒకడు. తండ్రి ఇష్టానికి తలవంచక తప్పలేదు. ఇలా అయితే తన కోరికలు ఎప్పుడూ తీరవని గ్రహించి పెళ్లి చూపుల్లో ధైర్యం చేసి ప్రదీప్తో తనకు కావలసినవన్నీ వివరంగా మాట్లాడింది. ప్రదీప్ ఆమె కోరికలను మన్నించాడు. పెళ్లి తర్వాత ఆమె కూడా ఉద్యోగంలో జాయిన్ అయింది. ఇంకా ఆమెకు సర్వీస్ ఉంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటానంటే వద్దన్నాడు ప్రదీప్. నేను ఆఫీస్ పెడితే మీకు బోర్ కొడుతుంది కదా అంది. నేను కూడా వ్యాపకం చూసుకుంటాను. నా కోసం నీ ఉద్యోగం మానవద్దు. పిల్లల కోసం, కుటుంబం కోసం ఇప్పటిదాకా నువ్వు చేసిన త్యాగాలు చాలు అన్నాడు నవ్వుతూ. ప్రదీప్ అంటే అందుకే ఆమెకి ఇష్టం. తన భావాలు ఎవ్వరి మీద రుద్దడు. అవసరానికి మించి సలహాలు కూడా ఇవ్వడు. పిల్లల విషయంలోనూ అంతే. వాళ్ల చదువుల విషయంలో గైడెన్స్ ఇచ్చాడు, కానీ నిర్ణయం వాళ్ల మీదే వదిలేశాడు. 2 పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు. అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్ళయ్యాయి. కొడుకు బెంగళూరులో పనిచేస్తున్నాడు. వాళ్లకు ఒక కొడుకు. కోడలు కూడా ఉద్యోగస్తురాలే. అల్లుడు కూతురు ఢిల్లీలో పనిచేస్తున్నారు.
నేను గుడికెడుతున్నాను, మీరు కూడా వస్తారా అంది. నువ్వు వెళ్ళిరా, ఇవాళ వంట నేను చేస్తాను. నువ్వు వచ్చేసరికి వంట రెడీగా ఉంటుంది. ఇవాళ తొందరగా భోంచేద్దాం, సాయంకాలం సినిమాకు వెళ్ళి బయట హోటల్లో భోంచేద్దాం అన్నాడు. బాగుంది ప్రోగ్రాం, అయితే నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అంది కిరణ్. అందరూ మగవాళ్లు చెడ్డవాళ్లు కాదు, ఇల్లాలి మనసరిగి నడుచుకునే మగవాళ్లు ఉన్నారు. దానికి నిదర్శనమే ప్రదీప్. వాళ్ల ఇన్నాళ్ల దాంపత్య జీవితంలో పోట్లాడుకున్నది లేదు. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇద్దరూ కూర్చుని సమస్యను పరిష్కరించుకునేవాళ్లు. వాళ్ల దాంపత్యం చూసిన ఎంతో మంది బ్రహ్మచారులు పెళ్లి వద్దనుకునేవాళ్లు పెళ్లి చేసుకునే వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. కిరణ్ చక్కగా పట్టుచీర కట్టుకుని గుడికి తయారైంది. గుడిలో దేవుణ్ణి చూడగానే మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. గుడి మెట్లు దిగగానే మెట్ల మీద తల మీద కొంగు కప్పుకుని ఒక ఆవిడ కూర్చుని కనిపించింది. మొహం కనబట్టం లేదు. పర్సులోంచి కొంత డబ్బు తీసి ఆమెకి ఇవ్వబోయింది. వద్దండి, నేను అడుక్కునేదాన్ని కాదు, మోసపోయాను. ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది, కానీ నాకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరు? అసలు ఈ ఊరు నాకు కొత్త అంది. ఆ గొంతులో ఒక విధమైన జీర వినిపించింది. అది పరిచయమైన గొంతులా ఉంది. నీ పేరు అంది కిరణ్. నా పేరు అర్పిత అంది. అంతకుముందు ఢిల్లీలో ఉండేదానివా అంది. అవును, మీకెలా తెలుసు? నేను కిరణ్ ఆంటీ, చూడు నన్ను అంది. నెత్తిమీద ఉన్న ముసుగు తీసి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. మీరిక్కడా అంది. అవును, అను పెళ్ళైన కొన్నాళ్లకు మేము ఇక్కడికి వచ్చేసాం. సరే పద, ఇంటికెడదాం, మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం అంది. ఆ మాటతో లేచి ఆమెను అనుసరించింది. ముందు సీట్లో తన పక్కన కూర్చోమంటే, వద్దా ఆంటీ, నా నుంచి వచ్చే వాసన మీరు భరించలేరు, స్నానం చేసి చాలా రోజులైంది అని వెనక సీట్లో కూర్చుంది. కిరణ్ మెల్లిగా డ్రైవ్ సీట్లో కూర్చుంది. డ్రైవ్ చేస్తున్న ఆమె ఆలోచనలు అర్పిత గురించే. ఏమై ఉంటుంది? ఇల్లు రావటంతో ఆలోచనలు ఆపి కారు దిగింది. గచ్చిబౌలి ఏరియాలో ఎప్పుడో కొన్న ప్లాట్లో హైదరాబాద్ వచ్చాక ఇల్లు కట్టుకున్నారు. పోర్టికోలో కారు ఆగానే ప్రదీప్ బయటకొచ్చాడు. కారులోంచి దిగుతున్న వ్యక్తిని విచిత్రంగా చూశాడు. ఈ అమ్మాయిని ఎక్కడి నుండి పట్టుకొచ్చింది అనుకుంటూ కారు దిగిన అర్పితను రామ్మ అంటూ ముందుకు నడిచింది. ప్రశ్నార్థకంగా తన వైపు చూస్తున్న భర్తకు తర్వాత చెప్తానని లోపలికి దారితీసింది. అర్పిత ఆమెను అనుసరించింది. ఒక రూంలోకి తీసుకువెళ్లి బాత్రూమ్ చూపించింది. నువ్వేమనుకోనంటే అనుపమ బట్టలు ఉన్నాయి, అవి నీకు సరిపోతాయనుకుంటాను. ప్రస్తుతానికి అవి వేసుకో, కాదంటే నా దగ్గర కొత్త నైటీలు చీరలు ఉన్నాయి, అవి ఇమ్మంటే ఇస్తాను. సాయంకాలం బజార్కు వెళ్ళి నీకు కావాల్సిన బట్టలు తెచ్చుకుందాం అంది కిరణ్. పర్వాలేదా ఆంటీ, అనుపమ బట్టలు ఇవ్వండి, వేసుకుంటాను. ఎన్నిసార్లు మేమిద్దరం ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోలేదు అంది అర్పిత. కబోర్డ్లోంచి బట్టలు తువ్వాలు తీసి బయటపెట్టింది. బాత్రూంలో సబ్బు షాంపూ ఉన్నాయి. గీజర్ వేసుకుని శుభ్రంగా స్నానం చేసిరా, ఈ లోపల నేను కాఫీ కలుపుతాను. 1 గంట అయ్యాక భోజనం చేద్దాం అంటూ గది తలుపుల దగ్గరకు వేసి ప్రదీప్ దగ్గరకు వెళ్ళింది. అతడి పక్కన కూర్చుని, మీకు జ్ఞాపకం ఉందా అర్పిత, మన అను ఫ్రెండ్ అంది. ఎందుకు జ్ఞాపకం లేదు? ఈ అమ్మాయి అర్పిత అంటావా అన్నాడు. అవును, ఈ అమ్మాయి అర్పితే. గుడి దగ్గర ముసుగు వేసుకుని కూర్చుంటే బిచ్చగత్తె అనుకుని డబ్బు ఇవ్వబోయాను, కానీ వద్దంది. ఆమె గొంతు గుర్తుపట్టి పేరడిగాను. తనది డిఫరెంట్ వాయిస్, మీకు గుర్తుందా? పాట పాడితే హస్కీ వాయిస్తో పాడేది. నా పేరు చెప్పగానే ముసుగు తీసింది. ఎవరో మోసం చేశారంది. నేను వివరాలు అడగలేదు. మనం వచ్చాక ఏదో జరిగింది. కొద్ది రోజుల క్రితం అనుని అర్పిత గురించి అడిగితే నాకు తెలియదు అంది. పెళ్ళయ్యాక కొత్త బాధ్యతల మధ్య పాత పరిచయాలను వదిలాల్సి వస్తుందని తెలిసి ఊరుకున్నాను. మనకి తెలిసిన అమ్మాయి కష్టాల్లో ఉంది, వీలైనంత సహాయం చేద్దామని ఉంది. మీరు కాదనరని తెలుసు అంది కిరణ్. కిరణ్ గదిలోంచి వెళ్ళిపోయాక బాత్రూంలోకి దూరింది అర్పిత. అక్కడున్న కబోర్డ్లో కొత్త బ్రష్లు, టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ అన్నీ ఉన్నాయి. గీజర్ ఆన్ చేసి ముందు బ్రష్ చేసుకుంది. ఆ తర్వాత వేడి నీళ్లతో తలారా షాంపూతో స్నానం చేసింది. ఒంటినున్న మురికితో పాటు మనసులోని చింత కూడా నీటి ప్రవాహంలో కలిసిపోయింది. తువాలు చుట్టుకుని మంచం మీద ఉన్న బట్టలు వేసుకుంది. అనుపమది తనది ఒకటే సైజ్, సరిగ్గా సరిపోయాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న డ్రాయర్ తీసుకుని తలారబెట్టుకుంది. సిల్క్లో ఉన్న జుట్టు అందంగా భుజాల మీద నుండి జారుతూ మోకాళ్ళ దాకా వచ్చింది. అనుపమ ఎప్పుడూ అర్పిత జుట్టును చూసి మురిసిపోయేది. అది తలుచుకుని నవ్వుకుంది. గది తలుపులు తీసుకుని బయటకొచ్చింది. డ్రాయింగ్ రూమ్లో ఉన్న ఇద్దరినీ చూసి చిరునవ్వు నవ్వింది. కళ్ళ కింద నలుపు ఉన్న స్నానం చేశాక పాత అర్పిత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దా కూర్చో, కాఫీ తెస్తాను, కాస్త అలసట తీరుతుంది అంటూ లేచింది కిరణ్. 10 నిమిషాల్లో ముగ్గురికి కాఫీ తెచ్చింది. వాళ్ళు అడిగితే చెప్దామని అర్పిత, తను చెప్పేదాకా అడగకూడదని కిరణ్, ప్రదీప్ అనుకున్నారు.
అక్కడున్న నిశ్శబ్దాన్ని ప్రదీప్ తన మాటలతో భేదించాడు. చెప్పమ్మా, ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది అన్నాడు. వారం రోజులైంది అంకుల్. ఢిల్లీలో ఉండలేక ఇక్కడికి వచ్చాను. ఉన్న 4 బట్టలు ట్రైన్లో ఎవరో కొట్టేశారు. డబ్బులు పెద్దగా లేవు. ఉన్న కాస్త డబ్బులు అయిపోయాక ఏం చేయాలో తెలియక తిరుగుతూ గుడి దగ్గర నిన్నటి నుండి కూర్చున్నాను. అనుకోకుండా ఆంటీ కనపడటంతో మీ ఇంటి అడుగు పెట్టాను. ముందు కాఫీ తాగు, వివరాలు తర్వాత చెబుతూ గాని అంది కిరణ్. కాఫీ తాగుతూ, అనుపమ ఎలా ఉందా ఆంటీ? పెళ్లికి రాలేకపోయాను. బాగానే ఉంది. అతడికి కూడా అక్కడే ఉద్యోగం కదా, ఇద్దరు బాగానే ఉన్నారు. పెళ్లికి రాలేదు సరికదా, నీ గురించి కబురు కూడా లేదు. అనుని అడిగితే తనకి తెలియదంది. అదంతా పెద్ద కథ ఆంటీ అంది. ఇప్పుడు వద్దులే, కాస్త కుదుటపడ్డాక మెల్లిగా చెబుదూ గాని. ఇంకో అరగంటలో భోజనం చేద్దాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు. తొందరగా భోజనం చేసి కాసేపు పడుకో అంది కిరణ్. ప్రశ్నల వర్షం కురిపించకుండా ఉన్న వాళ్ళ మనస్తత్వానికి మనస్సులోనే జోహార్లు అర్పించింది. వంట చేయాలేమో కదా, నేను సహాయం చేస్తాను అంది. ఈరోజు వంట మీ అంకుల్ చేశారు. రిటైర్ అయ్యాక వంటలో ప్రావీణ్యం సంపాదించారు అంది కిరణ్మయి. ఒక అరగంట రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుకున్నారు. ఆ తర్వాత భోజనానికి కూర్చున్నారు. డైనింగ్ టేబుల్ చక్కగా సర్ది ఉంది. ఇదంతా అంకుల్ చేశారా అంది అర్పిత. చూడు, ఇంకా ఉన్నాయి. నన్ను మించిపోయారు. ఏమైనా కొత్తగా చేయాలంటే నన్ను అడగకుండా యూట్యూబ్లో చూసి చేసేస్తున్నారు. చాలా బాగుంది అంకుల్. మగవాళ్ళంతా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంది అర్పిత. ముగ్గురికి కంచాల్లో వడ్డించింది కిరణ్. కంచంలో 2 కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, అన్నం, రొట్టెలు అన్నీ చూసి ఆశ్చర్యపోయింది అర్పిత. ఇన్ని ఐటమ్స్ చేశారా? అవునమ్మా, మేమిద్దరం ఒక్క పూటే తింటాం. రాత్రిపూట పళ్ళు, పాలు లేక సూప్ మాత్రమే. చాలా మంచి అలవాటు అంకుల్ అంటూ భోజనం మొదలెట్టింది. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో రుచిగా ఉండటంతో కొంచెం ఆబగా తింది. ఆమెకు తెలియకుండా ఆమెను శ్రద్ధగా పరిశీలిస్తోంది కిరణ్. ఎలాంటి పిల్ల ఎలా అయిపోయింది? 5 స్టార్ హోటల్లో తినే పిల్ల తిండికి మొహం వాచిందంటే ఎవరో చాలా బాగా మోసం చేశారు. కడుపు నిండా తిండి పడగానే కళ్ల మీదకు నిద్రాదేవి ఆహ్వానిస్తోంది. ఆమె పరిస్థితి గ్రహించి, రూంలోకి వెళ్ళి పడుకో, కాసేపు నిద్రలేచాక మాట్లాడుకుందాం అంది కిరణ్. మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. ఒళ్ళెరగని నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపు అయ్యాక చుట్టానికి వచ్చిన కిరణ్ పల్సటి దుప్పటి కప్పి ఏసీ వేసి వెళ్ళింది. సాయంత్రం 5 అయ్యేదాకా నిద్రపోయింది. నిద్రలేచి వచ్చేసరికి ప్రదీప్ టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. కిరణ్ కనబడలేదు. ఆంటీ లేదా అంది. దా కూర్చో, గార్డెన్లో ఉంది. నిద్ర బాగా పట్టిందా అన్నాడు. ఆంటీకి మొక్కలు పిచ్చిపోలేదా? ఎలా పోతుంది? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదుట. ఢిల్లీలో ఉన్నప్పుడు ఫ్లాట్స్లో ఉండేవాళ్ళం కదా, అక్కడ తన ముచ్చట తీరలేదు. అందుకే చాలా మంది డెవలప్మెంట్కి ఇమ్మన్నా నేను ఈ స్థలం బిల్డింగ్కి ఇవ్వకుండా చిన్నగా ఈ ఇల్లు కట్టుకున్నాం. మీ ఇల్లు చాలా బాగుంది. డ్యూప్లెక్స్ కదా. పైన ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి? కింద 2, పైన 3 ఉన్నాయి. వేడిగా టీ తాగుతావా అన్నాడు. నేను పెడతాను అంది. లేచావా? ఎవరు పెట్టద్దు, నేను పెడతాను అంది అప్పుడే వచ్చిన కిరణ్. మీకు అలసట అన్నది లేదా ఆంటీ? ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉంటారు అంది అర్పిత. పని చేయకపోతే ఒళ్ళు చెప్పిన మాట వినని మొరాయిస్తుంది అంది. 10 నిమిషాల్లో టీ తెచ్చి అర్పితకిచ్చింది. టీ చాలా బాగుంది ఆంటీ. మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత మీ చేతి టీ తాగుతున్నాను అంది. ఇవాళ మీ అంకుల్ సినిమా ప్రోగ్రాం వేశారు, కానీ నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, అందుకే సినిమాకు వెళ్ళలేదు. కానీ భోజనానికి రాత్రి బయటకెడదాం అంది కిరణ్. అయ్యో, నా మూలంగా మీ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అంది బాధగా. పర్వాలేదు, ఇద్దరమే ఉంటాం కదా. కాలక్షేపం కోసం ఏదో ఒక ప్రోగ్రాం వేస్తారు మీ అంకుల్. ఇదివరకు బాధ్యతల్లో అంతగా తిరగలేకపోయాం. ఇప్పుడు సమయం దొరికింది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అంది కిరణ్. దేవుడు పంపినట్లుగా మీరు వచ్చారు. నాకు ఏదైనా ఉద్యోగం చూపిస్తే నేను నా దారి చూసుకుంటాను. ఇక్కడ ఉండి మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు అంది. అదేమిటమ్మా అలా అంటావు? అనుపమయంతో నువ్వు కూడా అంతే. నాకు మా ఇద్దరికీ తోడుగా ఉంటావు. మీ సమస్య తీరాక ఆలోచిద్దాం అంది కిరణ్. తొందరగా తయారవ్వండి, సరదాగా అలా బయటికి వెడదాం అన్నాడు ప్రదీప్. ముగ్గురు తయారై 10 నిమిషాల్లో కారులో కూర్చున్నారు. ప్రదీప్ డ్రైవ్ చేస్తున్నాడు. అర్పిత వెనక కూర్చుంది. పక్కనున్న కిరణ్తో ఎక్కడికి వెడదాం అన్నాడు. శరత్ మాల్కి అంది. అదైతే ఇంటికి దగ్గర, అదీగాక పెద్దది కూడా. 10 నిమిషాల్లో మాల్కి అడుగుపెట్టింది కార్. పార్కింగ్లో కారు పెట్టి మాల్లోకి నడిచారు. అర్పితకు బట్టలు కొనాలని అనుకుంది. ఆ అమ్మాయి ఎదువరలో ఎప్పుడూ బ్రాండెడ్ బట్టలే వేసుకునేది. ఆ అమ్మాయి బట్టలు చూశాక అనుపమకి కూడా అలాంటివి కొందామనుకుని ఒకసారి అక్కడికి వెళ్ళి కిరణ్ వాటి ధరలు చూసి భయపడింది. తామిద్దరూ సంపాదిస్తున్నా అంత ధర పెట్టి కొనలేరు. కొనాలని లేదు.
కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి తాను కొనేవి నచ్చుతాయో లేదో. నీకు కావలసిన బట్టలు తీసుకో ముందు అంది. వద్దరలేదు, కారణం బట్టలు కావాలి. మెల్లిగా అలాగే అన్నట్లు తల ఊపి ఒకసారి చుట్టూ చూసి సేల్ అని ఉన్న దుకాణంలోకి దారి తీసింది. కిరణ్ మనస్సులో హమ్మయ్యా అనుకుంది. వీలైనంత తక్కువలో ఏరి మంచి బట్టలు సెలెక్ట్ చేసింది అర్పిత. ఆశ్చర్యంగా ఉందా ఆంటీ? అప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా అన్నీ ఖరీదైనవి కొనేదాన్ని. మామూలు హోటల్కి వెళ్ళటానికి ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాక డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్న సంగతి తెలిసొచ్చింది అంది. అర్థమైందన్నట్లుగా నవ్వింది కిరణ్. వీళ్ళ షాపింగ్ అయ్యేదాకా సరదాగా విండో షాపింగ్ చేసి వచ్చారు ప్రదీప్. షాపింగ్ పూర్తయ్యాక ఎక్కడున్నారంటూ ఫోన్ చేసింది కిరణ్. అప్పటికే దాదాపు 8 అయ్యింది. అందుకే ఫుడ్ కోర్ట్కి వచ్చేయమన్నాడు. వీళ్ళు వచ్చేసరికి ఖాళీ స్థలం ఎన్నుకుని కూర్చుని ఉన్నాడు ప్రదీప్. ప్రదీప్ పక్కన కూర్చుంటూ బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి తాగింది కిరణ్. ఆ తర్వాత బాటిల్ అర్పితకి ఇచ్చింది తాగడానికి. అర్పిత బాటిల్ తీసుకుని కొంచెం తాగి కిరణ్కి ఇచ్చింది. చెప్పండి, ఏం తింటారు అన్నాడు ప్రదీప్. మీరు కూర్చోండి అంకుల్, నేను తెస్తా అంది అర్పిత. నాకు మసాలా దోశ చాలు అంది కిరణ్. నేను అదే తింటాను, నీకేం కావాలో తెచ్చుకోమ్మా అంటూ డబ్బులు ఇచ్చాడు. సిగ్గుపడుతూ డబ్బులు తీసుకుంది. ఎప్పుడూ ఎంత డబ్బైనా కార్డు ఇచ్చేది, క్యాష్ ఎక్కువ ఉంచుకునేది కాదు. క్యాష్ లేనప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది పడితే అనుపమ హెచ్చరించింది. మనం ఇండియాలో ఉన్నాం, కూరల వాళ్ళు పళ్ళ వాళ్ళు కార్డు వాడే రోజులు ఇంకా రాలేదు అంటూ. అది జ్ఞాపకం వచ్చి ఒక్కసారే బాధ నవ్వు వచ్చాయి. ముగ్గురికి మసాలా దోశలు తెచ్చింది. నీకు ఇంకేమైనా కావాలంటే తెచ్చుకో అమ్మా అంది కిరణ్. చాలా ఆంటీ, మధ్యాహ్నం భోజనం ఎక్కువైంది. అంకుల్ వంట చాలా బాగుంది అంది. 9 గంటలకల్లా ఇల్లు చేరారు. నీకు నిద్ర వస్తే పడుకో, లేకపోతే మాతో పాటు కూర్చుని సినిమా చూడు అంది కిరణ్. హాయిగా ముగ్గురు కూర్చుని టీవీలో సినిమా చూసి పడుకున్నారు. మర్నాడు అర్పిత నిద్రలేసేసరికి కిరణ్ ఆఫీసుకు వెళ్ళిపోయింది. గదిలోంచి బయటకు వచ్చిన అర్పితను చూసి శుభోదయం అన్నాడు పేపర్లోంచి తలెత్తి. ఆంటీ లేదా? చాలాసేపు నిద్రపోయాను అంది. పర్వాలేదమ్మా, సమస్య ఉన్నప్పుడు నిద్ర పట్టదు. నిద్ర బాగా పట్టిందంటే బాగా అలసిపోయి ఉండాలి, లేదంటే నిశ్చింతగా ఉండాలి. కాఫీ తాగుతావా? తెస్తాను. ఆ తర్వాత స్నానం చేసి టేబుల్ మీద టిఫిన్ ఉంది, తిను అన్నాడు. మీరు కూర్చోండి, కాఫీ నేను కలుపుకుంటాను అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళి కాఫీ ఇద్దరికీ కలిపి తెచ్చింది. ప్రదీప్ తన కప్పు తీసుకున్నాడు. ప్రదీప్ ఏమైనా అడుగుతాడేమో, ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తోంది అర్పిత. ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు ప్రదీప్. ఆ అమ్మాయితో ఎక్కువ పరిచయం లేదు. అనుపమ స్నేహితురాలిగా తెలిసిన ఆమెతో మాట్లాడిన సమయం చాలా తక్కువే అని చెప్పవచ్చు. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయి, ఆ తర్వాత సినిమా ఏదైనా చూద్దామంటే నేను చూస్తాను. లేకపోతే నీ రూమ్ పక్కన స్టడీ రూమ్లో లైబ్రరీ ఉంది, అందులో అన్ని రకాలు ఉన్నాయి. నీకు తెలుగు రాకపోతే ఇంగ్లీష్ కూడా ఉన్నాయి అన్నాడు. స్నానం చేసి టిఫిన్ చేసి వస్తాను, ఇద్దరం కలిసి సినిమా చూద్దాం. మరి వంట మాట ఏమిటి? ఆంటీ అన్నీ చేసింది. ఒక అన్నానికి రైస్ కుక్కర్ స్విచ్ నొక్కడమే. నేను చేస్తానన్నా వినదు. నా లంచ్కి నేను చేసుకుంటాను కదా, అదే మీరు తింటారు అంటుంది అన్నాడు. ఆంటీ వంట బాగా చేస్తారు. అనుపమ టిఫిన్ బాక్స్ నేనే ఖాళీ చేసేదాన్ని అంది అర్పిత. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళాక ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. ఏమై ఉంటుంది ఆమె జీవితంలో? తల్లిదండ్రులు పోయాక ఒంటరిగా ఉంటుందని తెలుసు. ఎవరినైనా ప్రేమించి మోసపోయిందా? ఇదివరకటి రోజుల్లో అబ్బాయిలు ప్రేమించానంటే ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకుని పారిపోవడం చాలా కామన్గా జరిగేది. కానీ ఇంత చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి తనకున్న మొత్తం ఆస్తి అంతా పోగొట్టుకుందంటే వాడెవడో చాలా తెలివైన వాడై ఉండాలి. ఒక అరగంటలో తయారై వచ్చింది. నిన్న కొన్న బట్టల్లో నిన్నటికన్నా కాస్త బాగా కనబడుతోంది. కిరణ్ వచ్చేదాకా ఆ అమ్మాయి వివరాలు అడగదలుచుకోలేదు. ఇద్దరూ కలిసి నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమా చూసి ఆ తర్వాత భోజనం చేశారు. సినిమా చూస్తూ మధ్య మధ్యలో నటుల గురించి మాత్రమే మాట్లాడుకున్నారు. భోజనం చేశాక నేను పడుకుంటానమ్మా, నీకు ఏం చేయాలని ఉంటే అది చెయ్యి, టీవీ పుస్తకాలు ఉన్నాయి అని పడగదిలోకి వెళ్ళిపోయాడు. అర్పితకు ఏం చేయాలని తోచక సోఫాలో వాలి ఖాళీగా ఉన్న గోడ వైపు చూసింది. ప్రస్తుతం తన జీవితం అలాగే ఉందనిపించింది. మనస్సు జరిగిన దాన్ని కళ్ళ ముందుకు తెస్తోంది. అర్పిత, లే బంగారు అన్న పిలుపుకి ఇహ లేవక తప్పలేదు. అప్పటికే గంట నుండి పని మనిషి వచ్చి లేపుతోంది. కానీ దాని మాట వినట్లు ముసుగు గట్టిగా బిగించింది. రజాయి పక్కకు తప్పించిన తల్లిని చూసి ఇంకొంచెంసేపు పడుకోని అమ్మా అంది. చలికాలం అలాగే ఉంటుంది, స్కూల్కి టైం అయింది, లేవాలి. ఎలాగో నువ్వు తయారయ్యేసరికి స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. నేను డ్రైవరో దింపాలి. ఇంకా ఇలాగే మొండితనం చేస్తే హాస్టల్లో వేస్తాను అంది రేవతి. అమ్మో, హాస్టల్ వద్దు, నన్ను విడిచి నువ్వు ఉండలేవుగా.
తల్లి మెడలో ముద్దుగా చేతులు వేసి, ఈ డైలాగ్ చిన్నప్పటిది, ఇప్పుడు నడవదు, నేను ఉండగలను. నీ డైలాగ్ కూడా చిన్నప్పటి నుంచి వింటున్నాను. నన్ను కేకేసి మళ్ళీ పక్కకు వెళ్ళి ఏడుస్తావు. నాకు తెలీదు అంది అర్పిత. నా బలహీనతను బాగానే వాడుకుంటున్నావు, ఇక చాలే అంటూ రూమ్లోంచి బయటకు నడిచింది. ఏడో ఒక్కతే పిల్లని ఎక్కువ గారం చేశానా అని బాధపడుతూ. తామిద్దరి పంచప్రాణాలు దానిమీదే. తల్లికి పిల్లలందరూ సమానమైన మరీ ప్రేమ పంచడానికి ఇంకొకరు లేరు కూడా. అదేమిటో సంపద ఇచ్చిన దేవుడు అర్పిత తర్వాత ఇంకో పిల్లని ఇవ్వలేదు. కొన్నాళ్ళు ఇంకో పిల్ల కావాలని చూశారు. డాక్టర్లను అడిగారు. వాళ్ళు అన్నీ బాగున్నాయి, లోపం లేదన్నారు. ఇక ఆ విషయం మనసులోకి రాకుండా చేసుకున్నారు. అర్పిత గారం చేసిన చదువులో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది. తల్లిని పోలిందేమో, చాలా అందంగా ఉంటుంది. తల్లి కిందికి వెళ్ళిపోయాక బాత్రూంలోకి దూరి బ్రష్ చేసుకుంది. స్నానం కూడా చేసి స్కూల్కి రెడీ అయింది. 10 నిమిషాల్లో తయారై కిందకు వచ్చిన కూతుర్ని మురిపెంగా చూసింది. డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్, బోర్న్విటా కప్పు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ బేబీ అన్నాడు వాసుదేవరావు. గుడ్ మార్నింగ్ నాన్న అంది. వాసుదేవరావు సంపన్న కుటుంబంలో పుట్టాడు. మంచి పోస్ట్లో ఢిల్లీలో ఉద్యోగం దొరికింది. వసంత్ విహార్లో బంగళాలో ఉంటారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్లలో సంపన్నుడి జాబితాలో వస్తాడు. అర్పిత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేసరికి డ్రైవర్ వచ్చి ఆమె స్కూల్ బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరకు నడిచాడు. స్కూల్ బ్యాగ్ అర్పితే మొయ్యాలని, స్కూల్ బస్సులో వెళ్లాలని గొడవ పెడుతుంది రేవతి. కానీ వాసుదేవరావు దానికి ఒప్పుకోడు. అవసరం లేనప్పుడు కూతురు ఎందుకు కష్టపడాలని అతని ఉద్దేశం. స్కూలు వాళ్ళ ఇంటి దగ్గరే. కారులో సరిగ్గా టైంకి వెడుతుంది. టైం సేవ్ అవుతుందని అతడి అభిప్రాయం. అతడితో వాదించడం ఇష్టం లేక మాట్లాడలేక ఊరుకుంటుంది. స్కూల్ దగ్గరకు కారు రాగానే దిగి స్కూల్ బ్యాగ్ తీసుకుని లోపలికి నడిచింది. అప్పుడే స్కూల్ ఆవరణలోకి వస్తున్న అనుపమ హాయ్ అంటూ పలకరించింది. అనుపమ, అర్పిత ఒకటే క్లాస్లో ఉన్నారు. అనుపమ అందరితో కలిసిపోతుంది. ఎప్పుడు చూసినా నలుగురి మధ్య కనబడుతుంది. ఆమెలో ఏమున్నదో గాని అందరూ ఆమె స్నేహాన్ని కోరుకుంటారు. స్కూల్లో ఎక్కువగా సంభాషణ ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి చాలా రోజులు అనుపమ కూడా తెలుగు వాళ్ళ అమ్మాయి అని తెలియదు. వాసుదేవరావు ఇంగ్లీష్లో మాట్లాడతాడు అర్పితతో. అది రేవతికి ఇష్టం ఉండదు. మన మూలాలు మనం మర్చిపోకూడదన్న అభిప్రాయం ఆమెది. ఎలాగూ బయట హిందీ, ఇంగ్లీషే మాట్లాడతాం, కనీసం ఇంట్లోనైనా తెలుగు మాట్లాడకపోతే మాతృభాష మర్చిపోతాం అంటుంది. ఎఫ్పి భవన్లో అయ్యే అన్ని ప్రోగ్రాంలకి వెడుతుంది. తెలుగు సినిమాలు చూడటానికి వెడుతుంది. బలవంతంగా అర్పితను కూడా తీసుకువెళ్లి తెలుగు సినిమాలు చూడటం అలవాటు చేసింది. అర్పిత కూడా తల్లి అంటే ఉన్న ప్రేమతో కొన్నింటిని కాదన్నా ఆమె చెప్పినట్లు వింటుంది. అనుపమ వాళ్ళ ఇల్లు వసంత కుంజ్లో ఉంది. అది స్కూల్కి దగ్గరే కాబట్టి నడిచే వస్తుంది. పీటీ మీటింగ్లో అనుపమ వాళ్ళ అమ్మగారితో తెలుగు మాట్లాడటం విన్నాక అనుపమ తెలుగు అమ్మాయిని తెలిసింది. పీటీ మీటింగ్కి తండ్రే వస్తాడు కాబట్టి ఎప్పుడూ రేవతి, కిరణ్ కలవటం జరగలేదు. కిరణ్ ఉద్యోగస్తురాలవ్వటంతో స్నేహాలకు ఎక్కువ సమయం కేటాయించలేదు. ఢిల్లీలో తెలుగు స్కూళ్లు ఉన్నా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అందులో చేర్పించరు. అనుపమ ఆ స్కూల్లో చదవటానికి కారణం ఇంటి దగ్గరని. తెలుగు పట్ల ప్రేమ ఉన్నా ఈ స్కూల్లో చేర్చడానికి నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే తెలుగు రాయటం, చదవటం మాత్రం నేర్పించింది. స్కూల్లో ఇంకా తెలుగు పిల్లలు ఉన్నా ఎవరూ ఎక్కువగా తెలుగు మాట్లాడరు. వీళ్ళిద్దరూ మాత్రం ఎవరికి వాళ్ళు మాట్లాడేది తెలియకుండా ఉంటుందని తెలుగులోనే మాట్లాడతారు. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోపంగా మా మీద చాడీలు చెప్పుకుంటున్నారా అని అంటారు. మీ మీద చాడీలు చెప్పుకోవటం తప్ప మాకు వేరే పని లేదా అని ఇద్దరూ నవ్వేస్తారు. స్కూల్కి దగ్గరే కాబట్టి వీలున్నప్పుడు అనుపమ ఇంటికి వెళ్ళేది. సాయంకాలం దాకా ఎవరూ ఉండరేమో, వీళ్లదే ఇష్టారాజ్యంగా ఉండేది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు, చుట్టూ మొక్కలతో చాలా బాగుండేది. అనుపమకు అన్న కూడా ఉన్నాడని తెలిసి ఒక్క క్షణం ఈర్ష్య కలిగింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీతో మాట్లాడటానికి ఒక్క అన్న ఉన్నాడు. నేను ఒక్కత్తినే. ఇంట్లో గడితే అమ్మ తప్ప ఎవ్వరూ ఉండరు అంది అనుపమతో. మాట్లాడటం ఏం కర్మ, దెబ్బలాడతాడు కూడా. దెబ్బలాడినా అందులో ప్రేమ ఉంటుంది కదా అంది అర్పిత. అవును నిజమే, నేను కనపడకపోతే అస్సలు ఉండలేడు. చెల్లాయి ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడొస్తుంది అని అమ్మని అడుగుతూ ఉంటాడు అంది అనుపమ. అనుపమకు ఒక్క నిమిషం అర్పితకు లేనిది తనకు ఉందని గర్వంగా అనిపించింది. అలా బాధపడుతోందని ఒక్కసారి అన్న ఆనంద్ ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళింది. ఆనంద్ 12th క్లాస్ చదువుతున్నాడు. అప్పుడే యవ్వనంలోకి ప్రవేశించాడు ఆనంద్. చామన ఛాయతో, నూనుగు మీసాలతో ఆకర్షణీయంగా ఉంటాడు. కోచింగ్ క్లాసులతో బిజీగా ఉన్నాడు. అతడికి అర్పితని పరిచయం చేసింది అనుపమ. అర్పిత అతడితో చనువుగా ఉండలేకపోయింది. అనుపమ దగ్గర ఉన్నప్పుడు కలిగే చనువు అతడి దగ్గర కలగలేదు. అనుపమనైతే తాకుతూ కూర్చోగలదు, కానీ ఆనంద్తో అలా చేయలేదు కదా.
తనకి ఒక అన్న ఉంటే ఏం చేసేది అనిపించింది. రేవతికి అనుపమ గురించి తెలుసు. స్కూల్ నుంచి వచ్చాక అనుపమ ఇలా అంది అలా అంది అంటూ రోజు ఏదో ఒకటి చెప్పేది. రేవతి కూతురికి కావలసిన అన్ని సౌకర్యాలు ఇస్తోంది, కానీ ఆమె మనసులో చెలరేగే భావాల్ని అర్థం చేసుకోలేకపోయేది. చదువు తర్వాత మిగిలిన సమయాల్లో బయటికి వెళ్లి ఎవరైనా పిల్లలతో కలవటానికి కూడా అవకాశం లేదు. డబ్బుతో కొనేవన్నీ కొనగలదు, కానీ స్నేహితుల్ని కొనలేదు కదా. అప్పటికి స్విమ్మింగ్ క్లాస్ అని, బ్యాడ్మింటన్ క్లాస్ అని రకరకాల క్లాసులకు తీసుకువెళ్లేది. అక్కడ కూడా ఆడపిల్లలు కనబడితే ఫ్రెండ్షిప్ చేసేది, మగపిల్లలతో కలిసేది కాదు. స్కూల్ చదువు పూర్తయి కాలేజీకి వచ్చే సమయానికి అర్పిత తల్లికి క్యాన్సర్ వచ్చింది. రేవతికి క్యాన్సర్ అని తెలిసిన మరుక్షణం వాళ్ల జీవితాల్లో విషాదానికి చోటు దొరికింది. డబ్బు కుమ్మరించిన దయలేని జబ్బది. స్కూల్ నుంచి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం తల్లిని కనిపెట్టుకుని ఉండేది అర్పిత. తల్లిని దగ్గరుండి చూసుకునేది. రేవతి రోగంతో ఎంత బాధపడుతున్నా ఆ బాధను తనలోనే దిగమింగి చిరునవ్వుతో ఉండటానికి ప్రయత్నించేది. అమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, నీకు బాధ లేదా అనేది అర్పిత. రోగం అన్నాక బాధ లేకుండా ఉండదమ్మా, కానీ తనను ప్రాణంగా ప్రేమించే వాళ్ళున్నప్పుడు ఆ బాధ కూడా తీయగా ఉంటుంది అంది రేవతి. భలే చెప్తావమ్మా, బాధ తీయగా ఉంటుందా? ఏదైనా మన ఆలోచనలో ఉంటుంది. మనం కష్టంగా ఉంది అంటే అలాగే ఉంటుంది, కాదనుకుంటే ఆనందం. జీవితాన్ని వీలైనంత వరకు ఆనందంగా అనుభవించాలి అంది రేవతి. నీ మాటలు నాకు అర్థం కావు అంది అర్పిత. తను వెళ్ళిపోయాక అర్పిత ఒంటరి అయిపోతుందన్న భావన తన రోగం కన్నా ఎక్కువ బాధిస్తుంది రేవతిని. అదే విషయం భర్త దగ్గర అంది. అతనికి మాత్రం ఏం తెలుసు? కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు. మన చేతిలో లేని దాని గురించి ఆలోచించకూడదు రేవతి అన్నాడు, ఇంకేమనాలో తెలియక. వాసుదేవరావు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆమెను బతికించలేకపోయాడు. తల్లి మరణం అర్పితను ఒంటరిని చేసింది. తండ్రి ఉద్యోగంలో బిజీగా ఉండేవాడు. అనుపమ తప్ప వేరెవరూ నచ్చేవారు కాదు. ఎల్లవేళలా ఆమె తన పక్కన ఉండలేదు కదా. అలా ఉంటే బాగుంటుందని అనిపించేది. అనుపమ కూడా చాలా అందంగా ఉంటుంది. అర్పిత చాలా అందంగా ఉన్నా ఆమెలో ఒక స్నేహితురాల్ని మాత్రమే చూసింది అనుపమ. అర్పిత అలా కాదు, అనుపమే తన సర్వస్వం అన్నట్లుగా ఉండేది. అనుపమకు అది అంతగా నచ్చేది కాదు. అర్పిత తల్లి పోయినప్పుడు మాత్రం అనుపమ ఎంతో ఆదరంగా ఆమెను ఓదార్చింది. నిజానికి ఇద్దరిది ఒకే వయస్సు, అయినా లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని ఆమెను ఓదార్చింది. కిరణ్కు చెప్పి ఎంతో బాధపడింది. పాపం అమ్మా, అర్పితను చూస్తే జాలేస్తోంది. అంత పెద్ద బంగళాలో 3 మనుష్యులు, బోలెడు పనివాళ్లు. తనకి మనసు పంచుకునేందుకు ఎవ్వరూ లేరు. ఇదివరకు ఆంటీ ఉండేవారు, ఇప్పుడు ఆంటీ కూడా లేరు. అంకుల్కి ఉద్యోగం ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వలేరు అంది అనుపమ. తప్పదమ్మా, కొంతమందికి ఇలాంటి కష్టాలు ఇస్తాడు. జీవితంలో డబ్బున్న వాళ్ళకి కష్టాలు లేవని అనుకుంటాము, అది చాలా పొరపాటు. దేవుడు ఎవరికి ఎలాంటి కష్టాలు సుఖాలు ఇస్తాడో మనకి ఊహకు కూడా అందవు అంది కిరణ్. ఒంటరితనం భరించలేక అనుపమ ఇంటికి వెళ్ళిపోదామని చాలాసార్లు అనుకుంది, కానీ అలా చేయడం బాగుండదని తనకు తాను నచ్చజెప్పుకుంది. వాసుదేవరావుకి కూడా భార్య మరణంతో జీవితంలో తీర్చలేని లోటు ఏర్పడింది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది అతన్ని మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు. టీనేజ్ దాటిన కూతుర్ని పెట్టుకుని మళ్లీ పెళ్లి చేసుకోవటం అతడికి ఇష్టం లేదు. నీకు తోడ అవసరం లేకపోయినా అర్పితకు తోడ అవసరం కదా అన్నాడు అతడి ప్రాణ స్నేహితుడు. నా హోదాని చూసి ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుంటుంది, కానీ ఆ మనిషి నా కూతురికి తల్లి అవుతుందన్న గ్యారంటీ లేదు కదా. వద్దులే, ఎలాగో మేం కాలం గడిపేస్తాం, కాలం అన్ని గాయాల్ని మార్పుతుందని అంటారు అన్నాడు వాసుదేవరావు. తలుపు మీద శబ్దానికి కళ్ళు తెరిచింది అర్పిత. కళ్ళు తెరిచి చూస్తే చీకటి పడ్డట్టుగా తెలుస్తోంది. తలుపు తీసుకుని లోపలికి వచ్చింది కిరణ్. లైట్ వేసి, ఏంటమ్మా నిద్రపోతున్నావా అడిగింది. లేదాంటీ, పుస్తకం పట్టుకుంటే మనస్సు పాత జీవితంలోకి పరిగెట్టింది. అమ్మ జ్ఞాపకం వచ్చింది. అమ్మ పోయినప్పుడు మీరు అనుపమ నన్ను బోదార్చి మామూలు మనిషిని చేశారు. నీకు వచ్చిన కష్టం తక్కువేం కాదమ్మా. అంత చిన్న వయసులో తల్లిని పోగొట్టుకోవటం చాలా బాధాకరమైన విషయం. మేం చేసింది సహాయం చాలా చిన్నది. అది మీ గొప్పతనం ఆంటీ అంది అర్పిత. సరేలే, లేచి మొహం కడుక్కునిరా, వేడిగా టీ తాగుదాం అంది. అర్పిత రూమ్లోంచి బయటకు వచ్చేసరికి టీ రెడీగా ఉంది. తన కప్పు తీసుకుని సోఫాలో కూర్చుంది. రోజంతా ఎలా గడిపావు? నీ ఉద్యోగం గురించి మా ఫ్రెండ్స్తో మాట్లాడాను. నీ సర్టిఫికెట్స్ ఉంటే నీ రెజ్యూమ్ తయారు చేద్దాం అంది కిరణ్. నా సర్టిఫికెట్స్ నా బ్యాగ్తో పోయాయి ఆంటీ. పోనీలే, అవి లేకపోయినా నీకు ఇష్టమైతే చాలా పనులున్నాయి. ఏదైనా బిజినెస్ చేస్తానంటే పెట్టుబడి పెడతాను.
ఎన్జిఓలో చేయాలనుకుంటే మా ఫ్రెండ్ది ఉంది. కంగారు లేదు, తాపిగా ఆలోచించు. మా ఇంట్లో ఎన్నాళ్ళైనా నిశ్చింతగా ఉండు. నువ్వు చెప్పాలనుకున్నప్పుడు అసలు నీ ఈ స్థితికి కారకులెవరో చెప్తే ఏం చేయాలో ఆలోచించవచ్చు. మగపిల్లవాడైతే తాగో గుర్రెపందాలో ఆడి డబ్బు తగలెట్టాడని అనుకోవచ్చు. నీకు అలా చేసే అవకాశం లేదు అంది. అదే ఆప్యాయత, అదే మంచితనం. ఇన్నాళ్ళైనా మీరు మారలేదా ఆంటీ? నేను జీవితంలో ఏదైనా మంచి పని చేశానంటే అది అనుపమతో స్నేహం. తన మూలంగానే మీతో సాన్నిహిత్యం అంది. చాలే, మరీ పొగుడుతున్నావు. రాత్రికి ఏం చేయమంటావు? మాకైతే పళ్ళు పాలు చాలు అంది కిరణ్. పొద్దున్న ఐటమ్స్ ఇంకా కొద్దిగా ఉన్నాయి, నాకు చాలు అంది. అరే, పొద్దునవెందుకు? రేపు పని మనిషికి ఇచ్చేస్తాను, ఫ్రెష్గా చేస్తాను. మా ఇద్దరికి అయితే నాకు అంచనా తెలుసు, మిగలకుండా చేస్తాను అంది. పర్వాలేదాంటీ, మీరు ఇంకా నన్ను పాత అర్పితలా చూడకండి. జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాను. నన్ను ప్రత్యేకంగా చూడకండి. ప్రవాహంలో కొట్టుకుపోతున్న నాకు ఒక వరంలా మీ సహాయం దొరికింది. ఇది నాకు చాలా అపురూపమైనది అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆమె ఏడుపు చూసి ప్రదీప్ కంగారు పడ్డాడు. కిరణ్ లేచొచ్చి ఆమెను దగ్గరగా తీసుకుంది. ఆమె కౌగిలిలో చిన్నపిల్లలా ఒదిగిపోయి కరువు తీరా ఏడ్చింది. ఎన్నాళ్ల నుండో గడ్డగట్టిన దుఃఖం ప్రవాహమై ప్రవహించింది. కిరణ్ ఆమె వీపు నిమురుతూ ఉండిపోయింది. ప్రదీప్కి ఇలాంటి సీన్స్ నచ్చవు. అతడు సున్నిత మనస్కుడు. ఆడవాళ్లు ఏడిస్తే చూడలేడు. అందుకే అనుపమ, కిరణ్లకు వాళ్ల జీవితంలో కన్నీళ్లు కార్చే అవకాశం చాలా తక్కువే అని చెప్పవచ్చు. కాసేపటికి తేరుకుని సారీ ఆంటీ అంది. పర్వాలేదు, మనసులో ఉన్న బాధ ఎవరితోనైనా పంచుకుంటే తగ్గుతుంది. లేకపోతే గుండె బరువెక్కి భరించలేము. ఎప్పటికప్పుడు బాధను బయటికి కక్కేయాలి. కోపం కూడా అంతే అంది కిరణ్. వాతావరణం ఆహ్లాదం చేయటానికి నవ్వులు ఉన్న సినిమా పెట్టింది. మామూలుగా అయితే ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరూ కలిసి వాకింగ్ ఎడతారు. లేకపోతే కిరణ్ తోట పని చేసుకుంటుంది. ప్రదీప్ ఫ్రెండ్స్తో బ్రిడ్జ్ ఆడటానికి పెడతాడు. అతనికి వ్యసనాలు లేవు. ఉద్యోగం, భార్య, పిల్లలు, మంచి ఫ్రెండ్స్ దొరికితే బ్రిడ్జ్ ఆడటం, పుస్తకాలు చదవటం అంతే. కిరణ్కి ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలుసుకోవాలనున్నా వివరాలు అడగలేకపోతోంది. తనంతట తాను చెప్పేదాకా ఆగడమే. సుమారు 8 ఆ ప్రాంతానికి లేచి అర్పితను భోజనం చేయమని తామిద్దరికీ పాలు పళ్ళు తెచ్చింది. భోజనం అయ్యాక స్టడీ రూంలోకి వెళ్లి పుస్తకాలు తీసుకుంది. ఆంటీ, కాసేపు పుస్తకం చదువుకుని నిద్రపోతాను అంది. అసలు కారణం తన మూలంగా వాళ్ల నిత్యం జరిగే పనులకు ఆటంకం రాకూడదని. వాళ్లు ఆశ్రయం ఇచ్చారని వాళ్ల సమయం తను వాడుకోకూడదన్న అభిప్రాయం. కిరణ్ కూడా సంతోషించింది. తమ రోజువారీ కార్యక్రమాలకు అడ్డు రావటం ఆమెకు నచ్చదు. అన్నీ ఒక పద్ధతిగా చేయడం అలవాటు ఆమెకు. భార్యాభర్తలకు ఎవరి అభిరుచులు వాళ్లకున్నాయి. కొంత సమయం ఇద్దరూ కలిసి గడుపుతారు. పిల్లల చిన్నప్పుడు కూడా ఇంటి సమస్యలు రాత్రి కూర్చుని చర్చించుకునేవారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటే సమస్యలు సులువుగా పరిష్కరించబడతాయి. ఇద్దరి మధ్య వాదోపవాదాలు ఉండవు. రాత్రి అనుపమ ఫోన్ చేసినప్పుడు అర్పిత గురించి చెప్పింది. అవునా అమ్మా, అలా ఎలా అయింది? తనతో ఉండే అమ్మాయి ఏమైంది అంది. తెలీదమ్మా, తనతో ఒక అమ్మాయి ఉండేదని కూడా నాకు తెలియదు. నీతో మన ఇంటికి వచ్చినప్పుడే తన విషయాలు తెలిసేవి. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి నువ్వు చెప్పిన కబుర్లే. కొంతకాలం తర్వాత మీ మధ్య దూరం పెరిగింది. ఎందుకో నాకు కారణం తెలియదు. నువ్వు చెప్పలేదు, నేను పట్టించుకోలేదు అంది కిరణ్. నీలమణి వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి అర్పితతో ఉండడం మొదలెట్టింది. ఆ అమ్మాయికి అర్పిత నాతో మాట్లాడటం నచ్చలేదు. అర్పిత కూడా ఎందుకో నీలంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. కొన్నాళ్లు చూశాక నాకు నచ్చక నేను దూరం అయ్యాను. పెళ్లికి పిలిచినా రాలేదు. అసలు దాన్ని నేను ఎంత ప్రేమించానంటే అన్నయ్యను చేసుకుని నాకు వదిలిగా వస్తుందని ఆశపడ్డాను అంది. తన మనసులో ఉన్న అనుమానం తల్లికి చెప్పలేకపోయింది. పోనీలే, కొంతమంది జీవితాల్లో ఎన్నో అగాధాలు ఉంటాయి. మనసు విప్పి చెప్పటానికి ఎవరైనా దొరికితే బాగుంటుందని మనకు అనిపిస్తుంది. అలా ఎవరైనా దొరికితే వాళ్ళని విడిచిపెట్టాలని అనిపించదు. బహుశా నీలం నీకన్నా తనకి దగ్గరైందేమో. ఆమె ముందు తన మనస్సు విప్పి చెప్పగలిగిందేమో అంది కిరణ్. ఇంతకీ అర్పిత మన ఇంట్లోనే ఉంటోందా? అవునమ్మా, ఇక్కడ తనకి ఎవరూ తెలియదు. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి ఢిల్లీలో పెరిగింది కదా. ఏ కారణం చేతనో ఆ అమ్మాయికి చుట్టాలు కూడా ఎవరూ తెలియదుట అంది కిరణ్. సరే, జాగ్రత్త అమ్మా. తను అలా ఎందుకు మోసపోయిందో, ఎవరు చేశారో మనకు తెలియదు. మీరు జాగ్రత్త. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు అంది. ఆ మాటకు పక్కపక్కా నవ్వింది కిరణ్. ఏమిటేను చిన్నపిల్లకు చెప్పినట్లు చెప్తున్నావు? మాకేం భయం లేదు. మోసపోయిన ఒక అమ్మాయి మమ్మల్ని మోసం చేస్తుందన్న భయమా? మమ్మల్ని దోచుకుంటుందన్న భయమా? నిశ్చింతగా ఉండు, అలా ఏం జరగదు అంది కిరణ్.
కూతురితో మాటలయ్యాయా అన్నాడు ప్రదీప్. అయ్యాయి. అర్పిత గురించి చెప్పాను. మనల్ని జాగ్రత్తగా ఉండమంది మీ కూతురు అంది నవ్వుతూ. ఆ మాటకు తను కూడా నవ్వాడు. రోజులు బాగోలేవు, అందుకని మనకు జాగ్రత్త చెప్తోంది. అవును, అంతలా ఎవరు మోసం చేశారు ఈ అమ్మాయిని? ఢిల్లీలో ఉన్న బంగ్లా కాక వాళ్లకు బ్యాంక్ బ్యాలెన్స్, ఆంధ్రాలో కూడా ఆస్తిపాస్తులు ఉన్నట్లున్నాయి కదూ. నగలు డబ్బు అయితే దోచుకుంటారు, కానీ స్థిరాస్తులు ఈ అమ్మాయి సంతకం పెడితే గాని ఎవరూ తీసుకోలేరు అన్నాడు ప్రదీప్. అవును, ఏ విషయమైనా అమ్మాయి చెప్పేదాకా మనకు వివరాలు తెలియవు అంది కిరణ్. మిగిలిన కథ తర్వాతి భాగంలో.